సెక్రటేరియట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహంపై కేటీఆర్ వ్యాఖ్యలను మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కూనపరెడ్డి హరిప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాజకీయ వ్యవస్థకు మంచిది కాదని ఆయన తెలిపారు. హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కోఆర్డినేటర్ వెంకటేష్ ఇంద్రపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ నన్ను కొత్త రాజకీయ నాయకుడు అని కూడా అంటారు. కొత్త రాజకీయ నాయకుడిగా నేను ప్రజలకు బాగా సుపరిచితం. అయితే ఈ రోజు నేను ప్రెస్ ముందు మాట్లాడుతానంటే ఎందుకు మాట్లాడుతానంటే కేటీఆర్ కండ కావరంతో మాట్లాడిన మాట సెక్రటేరియట్ దగ్గర ఉన్న సచివాలయం దగ్గర ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము మరి అధికారంలోకి వస్తే తొలగిస్తామని చెప్పన్నాడు. ఎలా అంటాడు? తెలంగాణ కోసం ఏం చేశాడు కేసీఆర్? ఈ కేటీఆర్ ఏం చేశాడు? ఆ మాట తప్పు. తెలంగాణ ప్రజానీకానికి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణ సమాజం వాళ్ళని వదిలిపెట్టదు. వాళ్ళు మళ్ళీ పవర్లోకి వస్తూ ఉన్నారు. పవర్లోకి వచ్చే అవకాశం లేదు. అవకాశం రారు. వాళ్ళు హిస్టరీ అయిపోయారు. వాళ్ళకి రారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నన్ను కొత్త రాజకీయ నాయకుడు అని కూడా అంటారు. కొత్త రాజకీయ నాయకుడిగా నేను ప్రజలకు బాగా సుపరిచితం. అయితే ఈ రోజు నేను ప్రెస్ ముందు మాట్లాడుతానంటే ఎందుకు మాట్లాడుతానంటే కేటీఆర్ కండ కావరంతో మాట్లాడిన మాట సెక్రటేరియట్ దగ్గర ఉన్న సచివాలయం దగ్గర ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము మరి అధికారంలోకి వస్తే తొలగిస్తామని చెప్పన్నాడు. ఎలా అంటాడు? తెలంగాణ కోసం ఏం చేశాడు కేసీఆర్? ఈ కేటీఆర్ ఏం చేశాడు? ఆ మాట తప్పు. తెలంగాణ ప్రజానీకానికి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే తెలంగాణ సమాజం వాళ్ళని వదిలిపెట్టదు. వాళ్ళు మళ్ళీ పవర్లోకి వస్తూ ఉన్నారు. పవర్లోకి వచ్చే అవకాశం లేదు. అవకాశం రారు. వాళ్ళు హిస్టరీ అయిపోయారు. వాళ్ళకి రారు.